ఉద్యాన పంటల సాగులో రైతులు వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. నిజామాబాద్కు చెందిన తమీం అనే రైతు 80 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తమీం స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం తనకిష్టమైన వ్యవసాయ రంగం వైపు దృష్టి పెట్టాడు. మోపాల్ మండలం కంజర్లో తనకున్న 3 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని భావించాడు. అయితే అందరిలా సంప్రదాయ పంటలకు దూరంగా ఉండాలనుకున్నాడు. అందుకే వివిధ రాష్ట్రాల్లో చూసి వచ్చి చివరకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయగా గత 2 ఏళ్లుగా పంట చేతికొస్తోంది. సొంతంగా స్థానికంగానే మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలను సాధించాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న సమయంలో మరో ప్రయోగాన్ని సైతం చేపట్టాడు తమీం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాత్రమే పండే అరుదైన పండ్ల రకాలను తన క్షేత్రంలో పండించాలని అనుకున్నాడు. వివిధ రాష్ట్రాలు తిరిగి దాదాపు 80 పండ్ల రకాలను సేకరించి ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశాడు. నేను ఈ కంజర గ్రామంలో, మోపాల్ మండల్ కంజర్ గ్రామంలో ఒక కమర్షియల్గా డ్రాగన్ ఫ్రూట్ పండించాము. రాయల్ ఆగ్రో ఫామ్ కింద డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సుపరిచితమే. 2 ఇయర్స్ నుంచి మనము పంట వేస్తున్నాం. కమర్షియల్గా చాలా బాగా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా. దానితో పాటు ఈ పావు ఎకరంలో మనం ఎక్కడ లేని విధంగా, అంటే ఈ చెట్లు ఇక్కడ వస్తాయా రావా అన్నది ఎక్స్పెరిమెంట్ చేశాము. లైక్ ఇక్కడ మనం ఇప్పుడు మన వెనకాల చూస్తున్నారు మీరు, ఇప్పుడు అది చెర్రీ వచ్చింది, ఆ తర్వాత స్టార్ ఫ్రూట్ వచ్చింది, ఆ తర్వాత వాటర్ ఆపిల్ వచ్చింది. ఆపిల్ ఇది కాశ్మీర్ ఆపిల్ ఇది. ఇక్కడ వచ్చేసి లిచ్చీ ఉంది, అక్కడ వచ్చేసి మల్బార్ ఉంది, దానిమ్మ ఉంది, మళ్ళీ అంజీర్ ఉంది, నిమ్మ ఉంది, సపోటా ఉంది, సీతాఫల్ ఉంది. మళ్ళీ జామాలో ఒక 10 రకాలు ఉన్నాయి, మామిడిలో 10 రకాలు ఉన్నాయి. దాంట్లో కూడా అత్యధికంగా ఎక్కువ మోతాదులు అంటే పలికి మీకు తెలుసు మియాజాకి కూడా మన దగ్గర ఉంది. రామ్ సీతాఫల్, లక్ష్మీ సీతాఫల్, అరటి, ఉసరి ఉంది, పనస ఉంది, మళ్ళీ వచ్చేసి బత్తాయి ఉంది. ఇలాగా మొత్తం 80 రకాల మొక్కలను ఇక్కడ ఆల్మోస్ట్ పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చింది. కంప్లీట్ 2 ఇయర్స్ చెట్లు ఇవన్నీ. ప్రత్యేకంగా ఏంటంటే మనం రైతు కానప్పటికీ కూడా ఈ విధంగా మనము కమర్షియల్ క్రాఫ్ట్లు వేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పంటలు కూడా ఇక్కడ మనం చూసాము, వస్తుందా రాదా అన్న దాని మీద మనము చేసుకుంటే కనుక చాలా బాగా వస్తున్నాయి. కొన్ని పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వచ్చినాయి, కొన్ని కాశ్మీర్కి వెళ్ళి వచ్చినాయి. అంటే కొన్ని నర్సరీస్ని నేను ఎంచుకొని వాళ్ళ ద్వారా నేను తెప్పియడం అన్నది జరిగింది. మొత్తం ఆర్గానిక్ లెవెల్లో చేశాము. దీంట్లో పెస్టిసైడ్స్ ఏది కూడా వాడలేదు. మొత్తం జీవామృతము, ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్, ఇవన్నీ ఇలాంటి ఈరోజు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పెస్టిసైడ్లు, అలాంటి పెస్టిసైడ్లు వాడకుండా టోటల్ ఆర్గానిక్ లెవెల్లో పండించాము కాబట్టి ఇంత బాగా వచ్చింది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఆర్గానిక్ లెవెల్లో వెళ్తామో ఆ చెట్టు లైఫ్ కూడా అలా ఉంటుంది. మనకు వచ్చే ప్రతి ఫలం కూడా తింటే మనకు మనస్తృప్తి అవుతుంది. రోగాలను కూడా మనం దూరం చేయాలంటే ఆర్గానిక్ లెవెల్లో ఉన్నాయి మనం ఎంచుకోవాలి. తమీం సాగు క్షేత్రాన్ని చూసి మిత్రులు, తోటి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆరోగ్య పోషక విలువలు కలిగిన దాదాపు 80 రకాల పండ్లు స్థానికంగా లభ్యమవుతున్నాయని వారు చెబుతున్నారు. మా దుబాయ్ మిత్రుడు తమీం ఇక్కడ మోపాల్ మండలం కంజర్లో 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట పండిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్తో పాటుగా ఇక్కడ అరుదైన పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు కూడా పండిస్తున్నాడు. 2 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దొరికింది. కేవలం పావెక్కర్లోనే వాటర్ యాపిల్, లిచ్చీ, స్టార్ ఫ్రూట్, 80 రకాల ఔషధ మొక్కలు ప్లస్ పండ్ల మొక్కలు, రామ్ సీతాఫల్, లక్ష్మణ్ సీతాఫల్ లాంటివి పండించి సక్సెస్ అయింది. కాబట్టి మాకు కూడా సంతోషమే. ఈ పండ్ల మొక్కలన్నీ ఇంతకుముందు టీవీలలో విదేశాలలో చూసినవే కానీ ప్రత్యక్షంగా చూసడం మాకు చాలా సంతోషకరం. సంప్రదాయ పంటలతో పాటు సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే రైతులకు మంచి లాభాలు అందుతాయంటాడు తమీం. ప్రయోగాలంటే ఇష్టపడే యువ రైతులు ఎవరైనా తనను సంప్రదించినా తన అనుభవాన్ని వారితో పంచుకునేందుకు సిద్ధమని చెబుతున్నాడు.